Next problem from units and dimensions. Given f is equal to a t power minus 1 plus b t square, where f denotes force and t denotes time, then the dimensions of a and b are respectively. So ఒక ఫంక్షన్ ఇలా ఇచ్చారు, ఫోర్స్ అనే ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టీ పవర్ మైనస్ 1 ప్లస్ బీటీ స్క్వేర్. సో ఎఫ్ అనేది ఫోర్స్ను డినోట్ చేస్తుంది, టీ అనేది టైంని డినోట్ చేస్తుంది. అయితే ఈ స్మాల్ ఏ స్మాల్ బి యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ ఎలా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ముందుగా గివెన్ ఈక్వేషన్ని మనం నోట్ చేసుకుందాం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ టీ పవర్ మైనస్ 1 ప్లస్ బీటీ స్క్వేర్, ఇది వాళ్ళు ఇచ్చినటువంటిది. సో ఇక్కడ ఏబిల యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ కనుక్కోవాలి అంటే మనం ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీని మనం ఫాలో కావాల్సి ఉంటుంది. సో అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ, సో ఏం తెలియజేస్తుంది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ అనేది? ఇట్లా ఏబి అనే టర్మ్స్ వాటి యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క పైన డైమెన్షనల్ ఫార్ములాస్ కనుక్కోవాలి అనుకున్నప్పుడు, సో ప్రతి టర్మ్ని మనం ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా తోటి మనం ఈక్వల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంటే ఈ విధంగా ఉంటుంది. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏటీ పవర్ మైనస్ 1. ఇట్లా ప్రతి టర్మ్ని రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రతి టర్మ్ని ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములాతో ఈక్వల్ చేసుకుంటే మనకి ఏబిలకు సంబంధించినటువంటి డైమెన్షన్ ఫార్ములాస్ వచ్చేస్తాయి. సో ఫోర్స్ అంటే అర్థం ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. దాని డైమెన్షన్ ఫార్ములా మనకి గుర్తు లేకపోతే దాని యొక్క జనరల్ ఫార్ములా తీసుకొని మనం డైమెన్షన్ ఫార్ములా కనుక్కోవచ్చు. సో ఎం అంటే ఏంటి? మాస్ అంటే క్యాపిటల్ ఎం డైమెన్షన్ ఫార్ములా. ఏ అంటే యాక్సలరేషన్ అంటే అర్థం ఏంటి? ఎల్ బై టీ స్క్వేర్. ఓకే, సో దాన్ని మనం ఎల్ బై టీ స్క్వేర్ కదా. సో పైకి వచ్చేస్తే సో ఎం పవర్ 1 ఎల్ పవర్ 1 టీ పవర్ మైనస్ 2, అది ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా అది. సో ఎం పవర్ 1 ఎల్ పవర్ 1 టీ పవర్ మైనస్ 2. సో ఇక్కడ ఈ ఏ అనే దాన్ని మనం సపరేట్ చేసుకుందాం. డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఏ, వీ నీడ్ దిస్. సో ఇంకా టీ అంటే స్మాల్ టీ అంటే టైం అని చెప్పారు కదా. సో దాని యొక్క డైమెన్షన్ ఫార్ములా క్యాపిటల్ టీ. సో మనకు అది -1గా ఉంది పవర్. సో ఇది టీ పవర్ -1 లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? టీ పవర్ +1 అవుతుంది. అంటే ఈ విధంగా ఉంటుంది. ఎం పవర్ 1 ఎల్ పవర్ 1 టీ పవర్ -2. టీ పవర్ -1 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే టీ పవర్ +1. So finally the dimension formula of A is like this: m power 1 l power 1 t power -2 t power 1. బేసిస్ ఈక్వల్ ఇంటూలో ఉంటే పవర్స్ యాడ్ చేసుకుంటాం. -2 + 1 అంటే -1. అంటే m పవర్ 1 l పవర్ 1 t పవర్ -1. దిస్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఏ. అట్లానే బి యొక్క డైమెన్షన్ ఫార్ములా కావాలంటే మళ్ళీ దీని యొక్క డైమెన్షన్ ఫార్ములాని ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములాతో ఈక్వల్ చేసుకోవాలి. Again, dimension formula of force is equal to dimension formula of bt square. So this is principle of homogeneity. So dimension formula of force ante m power 1 l power 1 t power -2 is equal to dimension formula of b. So t square అంటే మనం ఏం రాస్తాం? క్యాపిటల్ టీ స్క్వేర్. ఆ టీ స్క్వేర్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? ఎం పవర్ 1 ఎల్ పవర్ 1 టీ పవర్ -2, ఇది ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఆ టీ స్క్వేర్ ఇటు వస్తే టీ పవర్ -2 అవుతుంది. సో ఫైనల్లీ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ బి ఈజ్ ఎం పవర్ 1 ఎల్ పవర్ 1 టీ పవర్ -2 టీ పవర్ -2. బేసెస్ ఈక్వల్ ఇంటూలో ఉంటే పవర్స్ యాడ్ చేసుకుంటాం. -2 -2 -4. సో ఎం పవర్ 1 ఎల్ పవర్ 1 టీ పవర్ -4. సో ఈ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్స్లో మాస్ అనేది లేదు. సో అవి వదిలేస్తే
Option 4, m power 1, ml t power minus 1, ml t power minus 1, ml t power minus 4. Therefore, option 4 is the right answer. Okay. Thank you.